పీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే పీసీసీ కొత్త బాస్ను ఎంపిక చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఎంపీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ఎంపికపై సీరియస్ గానే కసరత్తు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే ఇప్పుడు ఈ అంశాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు డజన్ మందికి పైగా నేతలు పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక ఆలస్యంపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, పీసీసీ చీఫ్ ఎంపిక ఎందుకు ఆలస్యం అవుతోంది? కాంగ్రెస్ నేతలేమంటున్నారు? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ ఎంపిక పైన చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. డజన్ పైగా నేతలు పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ కూడా చేశారు. అయితే వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందే పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరిగింది. కానీ అధిష్టానం మాత్రం పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా రేవంత్ రెడ్డితోనే ముందుకెళ్ళాలి, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా కొనసాగుతారు అని కూడా ఒక దిశానిర్దేశం చేయడంతో అప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. ఇక పీసీసీ చీఫ్ ఎంపిక మళ్ళీ గాడిన పడుతుంది, పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని కాంగ్రెస్ నేతలంతా భావించారు. అందులో భాగంగానే చాలామంది పీసీసీ పదవి పైన కన్నేసిన నేతలంతా పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు. ఢిల్లీ స్థాయిలో నేతలను బ్లెస్సింగ్ తీసుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది నేతలు బీసీ ఈక్వేషన్లో పీసీసీ పదవి దక్కించుకోవచ్చు అని చాలామంది నేతలు భావించారు. అందులో కొంతమంది నేతలు ఉంటే మరికొంతమంది మంత్రులు కూడా పీసీసీ రేస్ కోసం చాలా సీరియస్గా ట్రై చేశారు. ఒకసారి లిస్ట్గా చూసినట్లయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క పేరు కూడా ప్రధానంగా ఆ మధ్య వినపడింది. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి వీళ్ళైతే చాలా సీరియస్గా ట్రై చేశారు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉండి పార్టీని నడిపించాం, ఇక పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, వర్కింగ్ ప్రెసిడెంట్లో ఉన్న తమకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కూడా వాళ్ళు చాలా సీరియస్గా ట్రై చేశారు. ఇక వారితో పాటు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధు యాష్కి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే ఉన్న సంపత్ చాలా సీరియస్గా ట్రై చేశారు. ఇక మరికొంతమంది నేతలు కూడా పీసీసీ పదవి కోసం చాలా ఆశలు పెట్టుకున్నారు, ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు. కానీ మొన్నటి వరకు ఏఐసీసీ కూడా పీసీసీ మార్పు ఉంటుందని కూడా ఒక సంకేతం పంపింది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకానొక సందర్భంలో ప్రముఖ వ్యక్తికి పీసీసీ వచ్చే అవకాశం ఉంది, తన పదవి కాలం ఈ నెలాఖరుతో ముగియబోతుంది కాబట్టి త్వరలోనే కొత్త వ్యక్తికి పీసీసీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఆయన కూడా చెప్పడంతో నేతల్లో మరింత ఆశలు పెరిగిపోయాయి. తమకే పీసీసీ వస్తుందని ఎవరికి వారు నేతలు అంచనాలు వేసుకున్నారు. కొంతమంది బీసీ కాన్సెప్ట్తోని, బీసీ ఈక్వేషన్స్తోని తమకే పీసీసీ ఉందని భావించారు. మరికొంతమంది సీనియర్ నేతలము కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయాలని బట్టి విక్రమార్క లాంటి డిప్యూటీ సీఎంలు పీసీసీపై కనేశారు. కానీ ఆల్ ఆఫ్ సడెన్గా ఏఐసీసీ కూడా పీసీసీ ఎంపిక కసరత్తు పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే కొత్త పీసీసీని ప్రకటించాలని భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరికొంతకాలం కూడా రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు కొనసాగబోయే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రంలో పాలన పైన పట్టు సాధిస్తున్నారు, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పార్టీని కూడా సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కూడా ఏఐసీసీ కూడా డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకనే పీసీసీ ఎంపిక ప్రక్రియను కొంతకాలం స్తబ్దతగా ఉంచాలని, కొంతకాలం రేవంత్ రెడ్డి పీసీసీగా కొనసాగాలని ఏఐసీసీ కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే పీసీల ముందుగానే ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ పీసీసీ ఎంపిక పైన కసరత్తు చేస్తున్నట్లు ఒక సంకేతాలు పంపారు. కానీ గత వారం చూసుకున్నట్లయితే ఢిల్లీలో తెలంగాణ పీసీసీ మార్పు పైన ఎలాంటి చర్చ జరగట్లేదు, పీసీసీ ఇప్పట్లో లేదు అనేది ఒక సంకేతం తెలంగాణ నేతలకు పంపడంతో వాళ్ళు కూడా లాబింగ్ చేయడం ఆపేశారు. బహుశా పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆశించిన స్థాయిలో కసరత్తు ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ కసరత్తు ఢిల్లీ స్థాయిలో జరగట్లేదు, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలన్నా కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఆయనకే పీసీసీ బాధ్యతలు మరికొంతకాలం కొనసాగిస్తే గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని ఏఐసీసీ భావిస్తుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము తెలంగాణ పీసీసీ మార్పు మరికొన్ని రోజులు వాయిదా వేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మొన్న రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. 1-2 చోట్ల స్వల్ప ఓట్ల తేడాతోని ఓడిపోయింది. కానీ చాలా వరకు డబుల్ డిజిట్ వచ్చే అవకాశాలు చాలాగా ఉండే. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ముందుకు వెళ్తే బాగుంటుందని ఏఐసీసీకి సంబంధించిన కొంతమంది
కొంతమంది నేతలు చెప్పినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన పీసీసీ ఎంపిక మరికొంత ఆలస్యమైనట్లు స్పష్టమవుతుంది. దీంతో ఆశావాళ్ళు కూడా వాళ్ళ లాబింగ్లను ఆపుకున్నారు. ఢిల్లీ స్థాయిలో చర్చలు జరపడం కూడా కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో చూడాలి, మరికొంతకాలం అంటే దాదాపు 2-3 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం అవుతుంది. అప్పటి వరకు కూడా పీసీసీ కసరత్తు అనేది దానిపైన బ్రేక్ పడ్డట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది.